సార్ సిటీలో చూసుకుంటే అన్ని ఫెసిలిటీస్ ఉండడం జరుగుతూ ఉంది. బట్ ముఖ్యంగా ఈ మండల్ హెడ్ క్వార్టర్స్‌లో కానివ్వండి, ఇంకా రూరల్ ఏరియాలో చూసుకున్నా కూడా ఓన్లీ ఫ్యూ బ్యాంక్సే ఉంటాయి. అలాంటి ప్లేసెస్‌లో ఎవరైనా సరే ఇప్పుడు హోమ్ లోన్‌కి వెళ్ళాలి. సపోజ్ ఇప్పుడు ఒక ఇల్లు ఉంది అతనికి ఆల్రెడీ. ఆ ఇంటి పైన లోన్ రావాలి అంటే కూడా వాళ్ళేమో కొన్ని క్రైటీరియా చెప్తారు. అదేమో వీళ్ళ దగ్గర ఉండవు. డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా ఉండవు. మరి అలాంటి వాళ్ళకి కూడా లోన్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఎందుకంటే ఎన్‌బీఎఫ్‌సీలు ఇప్పుడు చాలా స్టార్ట్ అయ్యాయి. ఇక వాళ్ళు ఏంటంటే జనరల్‌గా బ్యాంక్స్‌కెళ్తారు. బ్యాంక్స్‌లో ఏంటంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంది గానీ లోన్ చేయరు. బట్ ఇక్కడ ఎన్‌బీఎఫ్‌సీస్ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఈ మేజర్ సిటీస్‌లో అంటే చిన్న చిన్న మండల హెడ్ క్వార్టర్స్ గానీ, లేకపోతే చిన్న చిన్న టౌన్స్ గానీ అన్ని చోట్ల ఉన్నాయి మాక్సిమం. సో అక్కడ వాళ్ళ దగ్గరికెళ్తే మనం లోన్ చేయించొచ్చు వాళ్ళ దగ్గర నుంచి. సో రీసెంట్‌గా మనం నాగర్ కర్నూల్ ఒకటి, తర్వాత తాండూర్ అని ఈ లొకేషన్స్ మనం రీసెంట్‌గా లోన్స్ చేసాము. ఒక 25 లాక్స్ అని, ఒకళ్ళకి 30 లాక్స్ అని. వాళ్ళ ప్రాపర్టీ ఏమో 60, 50 లాక్స్ అలా పెట్టుకుంటున్నారు. సో దాని మీద ఏంటంటే వాళ్ళకున్న బేస్ ఏదైతే బిజినెస్ చేస్తున్నారో అప్పుడు ఆ బేస్ చూసుకొని మనం అక్కడి నుంచి లోన్ చేయించగలిగాం ఆల్రెడీ. ఒకవేళ ప్లానింగ్ అట్లాంటివి లేకుండా కూడా చేస్తారండి? ఉన్నాయండి. ఓకే. ఏంటంటే ఆ పర్టికులర్ మనకి ఎన్‌బీఎఫ్‌సీలో చూసుకుంటే చేయొచ్చు ఆ లొకేషన్స్‌లో.